జడేజా 1988 డిసెంబర్ 6న గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలోని నౌగాం గేడ్ నగరంలో గుజరాతీ హిందూ రాజ్పూత్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి అనిరుద్ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి వాచ్మ్యాన్గా పనిచేసేవాడు. అతని తండ్రి అతన్ని ఆర్మీ ఆఫీసర్ కావాలని కోరుకున్నాడు, కానీ అతని ఆసక్తి క్రికెట్పై ఉండేది. అతను తన చిన్నతనంలో తన తండ్రిని చూసి భయపడ్డాడు. అతని తల్లి లత 2005లో ఒక ప్రమాదంలో మరణించింది మరియు అతని తల్లి మరణం యొక్క గాయం అతన్ని క్రికెట్ను దాదాపుగా విడిచిపెట్టేలా చేసింది. అతని సోదరి నైనా ఒక నర్సు. అతను జామ్నగర్లో నివసిస్తున్నాడు. 2005లో 16 సంవత్సరాల వయసులో జడేజా భారతదేశం తరపున తొలిసారి అండర్-19 మ్యాచ్ ఆడాడు. శ్రీలంకలో జరిగిన 2006 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం అతను భారత జట్టులోకి ఎంపికయ్యాడు. పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో జడేజా 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకోవడంతో భారతదేశ రన్నర్గా నిలిచింది. 2008 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు అతను వైస్ కెప్టెన్గా ఉన్నాడు. టోర్నమెంట్లో అతను బంతితో కీలక పాత్ర పోషించాడు. 6 ఆటల్లో 13.60 సగటుతో 10 వికెట్లు తీసుకున్నాడు. 2008-9 రంజీ ట్రోఫీలో 42 వికెట్లు మరియు 739 పరుగులు చేసిన జడేజా జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు మరియు శ్రీలంకలో జరిగిన ఓడిఐ సిరీస్కు ఎంపికయ్యాడు. అతని అంతర్జాతీయ అరంగేట్రం ఫిబ్రవరి 8, 2009న జరిగిన సిరీస్ చివరి మ్యాచ్లో జరిగింది. అక్కడ అతను 60 పరుగులు చేశాడు, అయితే భారతదేశం ఆ మ్యాచ్లో ఓడిపోయింది. 2009 ప్రపంచ టీ20లో ఇంగ్లాండ్తో భారతదేశం ఓడిపోయినప్పుడు జడేజా తగినంత వేగంగా స్కోర్ చేయలేదని విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుత ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ ఫామ్ కోల్పోయిన తర్వాత జడేజా 2009 చివరలో ఓడిఐ జట్టులో 7వ స్థానంలో నిలిచాడు. డిసెంబర్ 21, 2009న కటక్లో శ్రీలంకతో జరిగిన 3వ ఓడిఐలో 4 వికెట్లు తీసిన తర్వాత జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.